వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కోల్కతాలో భారీ అగ్ని ప్రమాదం. పొన్నారం గ్రామంలో విచ్చలవిడిగా అక్రమంగా తరలిస్తున్న మట్టి మాఫియా. ఆర్ఎంపీ పీఎంపీలపై దాడులకు నిరసనగా గ్రామీణ వైద్యులు శాంతియుత ర్యాలీ. ఏపీలో సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు. మాగంటి సునీతను కలిసిన కేటీఆర్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రజల పక్షాన కొట్లాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమిపై ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. మా అభ్యర్థి మాగంటి సునీత రాజకీయాల్లో కొత్త అయినా బాగా కష్టపడ్డారని, చివరి వరకు గెలుపు కోసం పోరాటం చేశారని కొనియాడారు. ప్రతిపక్షంలో ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నాం అన్నారు. ప్రజాక్షేత్రంలో సోషల్ మీడియాలో ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతామని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్పాయి. కానీ ఆఖరి 3 రోజుల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసని అన్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ దొంగ ఓట్లతో గెలిచిందని ఆరోపించారు. ఈ ఉప ఎన్నికతో ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమేనని తెలిసిపోయిందన్నారు. మనస్ఫూర్తిగా నేను మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మా పార్టీ కార్యకర్తలకు, మరి మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ నేను చేసే ప్రార్థన, దీంతో మనం నిరాశపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. తప్పకుండా ముందుకు పోదాం. అట్లా అనుకుంటే ఇవాళ జాతీయ స్థాయిలో కూడా మీరు చూసినట్టయితే మరి కాంగ్రెస్ పార్టీ బీహార్లో తన ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ సహజం, గెలుపులు ఓటములు సహజం. దీన్ని ఏదో పెద్ద సెట్ బ్యాక్ లాగా చూసుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా మరింత బలంగా వద్దాం, ముందుకొద్దాం. ఒక రబ్బర్ బంతిని గోడకేసి కొడితే ఎట్లయితే తిరిగి బలంగా వెనకకొస్తుందో అట్లా మనం కూడా తప్పకుండా తిరిగి వెనక్కొద్దాం. పెద్దలు కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు చేపట్టేదాకా ఎవరి శక్తి మేరకు వారు శక్తి వంచన లేకుండా కష్టపడదామని చెప్పి మా నాయకులు, కార్యకర్తలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, డోన్ పట్టణంలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో ఈ రోజు నిర్వహించిన రాయలసీమ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డోన్ శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి టోర్నమెంట్కు శ్రీకారం చుట్టి పాల్గొన్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. తిరుపతి టీటీడీ పరకామణి చోరీ కేసులో కీలక వ్యక్తి మృతి. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి. తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం వద్ద రైల్వే ట్రాక్పై మృతదేహం. పరకామణి చోరీ కేసులో ఈ నెల 6న సతీష్ కుమార్ను విచారించిన సిఐడి మరోసారి విచారణకు రావాలని సతీష్ కుమార్కు సిఐడి నోటీసులు. తనకు ప్రాణహాని ఉందని తరచూ చెప్పేవాడు.
పరకామణి కేసు వల్లే సతీష్ ప్రాణం పోయింది. సతీష్ సూసైడ్ చేసుకునే వ్యక్తి మాత్రం కాదు, పై అధికారుల నుంచి భారీ ఒత్తిడి ఉందని చెప్పేవాడు అని సతీష్ కుమార్ స్నేహితుడు రామాంజనేయులు అన్నారు. పిడిగాడు కాదు, అతని నిజాయితీ గత రికార్డులు చేస్తే తెలిసింది కూడా. ఇది ఉద్దేశపూర్వకంగా రేపొద్దున ఇతని వల్ల మిగతా ఆఫీసర్ పేర్లు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే ఇది ఖచ్చితంగా పక్కా ప్లాన్ తో మర్డర్ జరిగింది. ఇంతకు మునిపే లైఫ్ థ్రెట్ ఉంటుందని ఒక మాట చెప్పేవాడు. అది ఎవరి నుంచి ఎవరిని చెప్పేవాడు కానీ థ్రెట్ ఉంటుందిరా, పెద్ద స్కామ్ కదా అని చెప్తున్నాడు. ఇటువంటి పై ఆఫీసర్ నుంచి భారీగా ఒత్తిడి ఉంది. సూసైడ్ అయితే చేసిన వ్యక్తి కాదు, అయితే 100% రామాంజనేయులు ఫ్రెండ్. అంటే పరకామణి కేసును వెలుగులోకి తీసుకొచ్చినాడని చంపుతామనే ఆ బెదిరింపు అదేనా? పరకామణి గురించి మొత్తం పరకామణి గురించి ఎంక్వైరీ పోతున్నాను, పోయొచ్చాను, నా వర్షం చెప్పొచ్చాను. నేను ఎటువంటి చిన్న తప్పు చేయలేదు, నీకు ధైర్యంగా ఉన్నాను. వెంకటేశ్వర స్వామి మీద నేను నమ్మకంతో ఎన్నో పనిచేసినాను. నాకు అన్యాయం చేయడు కాబట్టి నాకు ఫేవర్ గానే ఉంటాను. నేను జరిగింది చెప్తాను. ఆ తర్వాత పై ఆఫీసర్లు ఏం చెప్పారు, ఏం జరిగిందో నాకైతే తెలియదు. నిజం వాస్తవంగా తెలియదు కాబట్టి నాకు తెలిసింది చెప్తాను. కానీ నేను పై అధికారులు ఒత్తిడి అయితే పూర్తిగా ఉందని చెప్పాడు. కోల్కతాలో భారీ అగ్ని ప్రమాదం. కోల్కతాలోని ఎజ్రా స్ట్రీట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్లో అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. 17 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కోసం వచ్చే అభిమానులకు హీరో మహేష్ బాబు రిక్వెస్ట్. నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో జరగబోయే ఈవెంట్కి ఆర్ఎస్ మెయిన్ గేట్లు క్లోజ్ చేసి ఉంటాయి. మీకు ఇచ్చిన పాస్లలో QR కోడ్ స్కాన్ చేస్తే అసైన్ చేసిన గేట్ ఎంట్రీ చూపిస్తుంది. ఆ గేటు ద్వారానే ఈవెంట్లోకి ప్రవేశించండి. దయచేసి ప్రతి ఒక్కరూ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి అని మహేష్ బాబు అన్నారు. హలో ఎవ్రీవన్, అందరికీ ముందుగా ఒక మాట చెప్పాలి. ఈవెంట్ రోజున RFC మెయిన్ గేట్స్ క్లోజ్ చేసి ఉంటుంది. మీతో పాసెస్ ఉంటేనే, అలాగే మీకు ఇచ్చిన పాసెస్లో QR కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే మీ అసైన్ ఎంట్రీ గేట్ చూపిస్తే ప్రతి ఒక్కరు ఇన్స్ట్రక్షన్స్ పాటించండి. పోలీస్ వాళ్ళకి, ఆన్ గ్రౌండ్ స్టాఫ్కి సపోర్ట్ చేయండి. పోలీస్ వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అందరూ ఎంత తక్కువ ట్రాన్స్పోర్టేషన్లో వస్తే అందరికి అంత ఈజీగా ఉంటుంది. వీఆర్ ఆల్ కమింగ్ టుగెదర్ ఫర్ స్పెషల్ ఈవెంట్. లెట్స్ మేక్ ఇట్ సేఫ్ అండ్ మెమరబుల్ ఫర్ ఎవ్రీవన్. పాస్పోర్ట్స్ లేకుండా కంగారు పడి వచ్చేకండి. మనకి ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటూనే ఉంటాయి. రేపు సాయంత్రం తప్పులు చేయటం, వాటికి ఆధారాలు లేకుండా హత్యలు చేయటం, ఇవన్నీ జగన్ రెడ్డికి కొత్త కాదు. పరిటాల రవి గారిని, సొంత బాబాయిని చంపేసి వాటికి ఆధారాలు లేకుండా ఉండటానికి హత్యలో పాల్గొన్న పాత్రధారులు అందరినీ చంపేసుకుంటూ రావటం మనం చూసాం. అదే తరహాలో పరకామణి కేసులో కూడా జరుగుతోంది అని షాప్ చైర్మన్ రవి నాయుడు అన్నారు. పరకామణి కేసులో ఎవరైతే ఆ రోజు కేసు పెట్టిన AVSO సతీష్ కుమార్ అత్యంత దారుణంగా, కిరాతకంగా హత్య చేయబడ్డాడు. వైసీపీ నేతలకు ఇది కొత్త కాదు, నిజంగా బాధేస్తుంది. ఇది మొదటిది కాదు. మీరు చూడండి, పైటాల రవి గారి హత్య టైంలో ఇదే ప్యాటర్న్. ఆ రోజు ముద్దు సీను 2008లో ప్రధాన ముద్దాయిని డబ్బిలతో కూడా చంపేశారు. డాక్టర్ సాంబశివరావు ఆయన్ని చంపేశారు. పటాల గోవర్ధన్ రెడ్డి 2008లో చంపేశారు. మధ్యల్చర్ సూరి ఆయన అప్రూవల్ గా మాత్రం ఆయన్ని చంపేశారు. ఓం ప్రకాష్ ఆయన్ని చంపేశారు. పైటాల రవి కేసు ఆడికి కథం. సరే, పైటాల రవి తెలుగుదేశం పార్టీ నాయకులు, రవి గారు మరో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళకు మొత్తం క్లీన్ చేసేశారు ఆధారాలు లేకుండా. సేమ్ ప్యాటర్న్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్యలో ఎవరైతే పాత్రదారులు, సొంతదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కసుమూరి శ్రీనివాస్ రెడ్డి 2019 సెప్టెంబర్ ఆయన లేపేశారు. ఏది వీళ్ళ అధికారంలోకి వస్తారే. ఈసీ గంగిరెడ్డి మామ ఆయన్ని లేపేశారు. మామ లేక ఏమి ఎవిడెన్స్ బయట వస్తాయంటే లేపేయడమే. కోయిటి గంగాధర్ రెడ్డి ఈయన కూడా
దొరికిన మనిషి ఆయన్ని లేపేశారు. డ్రైవర్ నారాయణ ఆయన్ని చంపేశారు. వైఎస్ అభిషేక్ రెడ్డి పాపం కుర్రాడు డాక్టర్ వీళ్ళతో కూడా తిరిగారు, ఆయన్ని చంపేశారు. వాచ్మెన్ రంగన్న అయిపోయింది. ఇంకా ఇప్పుడు మొదలైంది పరకామణి కేసు. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆఫీసర్ ని ఈ రోజు లేపేశారు. ఇంకా అనుమానాలు ఉన్నాయి. రేపు రవికుమార్ ను కూడా ఏదైనా చేస్తారేమని మేము ముఖ్యమంత్రి గారిని డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. రవికుమార్ ని పూర్తి స్థాయిలో సెక్యూరిటీ వింగ్ సంబంధించి ఆ వింగ్ లోనే రవికుమార్ పెట్టుకోవాలి. ఆ రోజు వీళ్ళు చెప్తే ఆయన దోచుకున్న దాంట్లో భాగం పంచారో ఆయన కానీ ఏమన్నా జరిగితే ఇంకా కేసు కథం, ఇంకా కేసు వెళ్ళా. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎవరిని నీటిపారుదల వ్యవస్థను అర్థం చేసుకోవడానికి నేను బనకచెర్ల కాంప్లెక్స్ PRPHR అండ్ HNSS PS1 ని సందర్శించాను. స్పష్టంగా PRPHR మన రాయలసీమకు, SRBC, GNSS, TGP అండ్ SRMCకి నీరు అందించే అన్ని కాలువలకు ముఖద్వారం. బనకచెర్ల కాంప్లెక్స్ రెగ్యులేటర్ బనకచెర్ల గ్రామంలో ఉంది. ఇది అన్ని కాలువలను కలిగి ఉంది. ఒక సమయంలో చూడవచ్చు. HNSS PS1 శ్రీశైలం రిజర్వాయర్ నుండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా మన కర్నూలు జిల్లాకు నీటిని మళ్లించే ఏకైక నీటి వనరు. ఈ సందర్శన నీటిపారుదల వ్యవస్థ గురించి అపారమైన జ్ఞానాన్ని పొందింది. నన్ను ఆహ్వానించి ఈ కాలువల గురించి వివరించినందుకు RSNS అధ్యక్షుడు బి దశరథ రామిరెడ్డి సార్కు నా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు డాక్టర్ బ్రహ్మారెడ్డి సార్, రామకృష్ణారెడ్డి సార్ మరియు శేషాద్రి రెడ్డి సార్లతో ప్రయాణంలో అద్భుతమైన సమయాన్ని గడిపాను అన్నారు. గ్యాంగ్ రేప్ చేసి బయట తిరుగుతున్నారు యువతి ఆవేదన. యూపీ మీరట్లో గ్యాంగ్ రేప్ కు గురైన యువతి DIGని కలిసి తన గోడు వెళ్లబోసుకున్న వీడియో వైరల్ అవుతోంది. సార్, కొంతకాలం క్రితం నాపై 6 సామూహిక అత్యాచారం చేశారు. 4 జైల్లో ఉన్నారు, 2 ఇంకా పరారీలో ఉన్నారు. వారు నా సోదరుని చంపుతామని బెదిరిస్తున్నారు అని వాపోయింది. దీనిపై DIG విచారణకు ఆదేశించారు. అంతకుముందు DIGని కలవడానికి వెళ్తుండగా ఇన్స్పెక్టర్ పంకజ్ ఆమెను అడ్డుకున్నారు. अरे सीओ रामकरण साहब को बुलाओ. रामकरण सीओ नाम से आप और महिला कोई है. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం రామచంద్రు తండాలో 6 బయట ఎండబెట్టిన పత్తి షార్ట్ సర్క్యూట్ తో దగ్ధం. సుమారుగా రూపాయలు 3 లక్షల నష్టం వాటిల్లిందని రైతు బదావత్ శంకర్ ఆవేదన.
ఈరోజు తెలుగుదేశం యువ నాయకులు ధర్మవరం మన్నె గౌతమ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వారు మద్దిలేటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హ్యాపీ బర్త్డే గౌతమ్ రెడ్డి అన్న. హ్యాపీ బర్త్డే గౌతమ్ రెడ్డి అన్న. హ్యాపీ బర్త్డే గౌతమ్ రెడ్డి అన్న. కర్నూలు నగరంలోని విక్టరీ టాకీస్ లైన్లో సీఎం సిల్క్ దగ్గర రుక్మిణి సిల్క్ 3 రోజుల పాటు కర్నూలు నగరంలోని విక్టరీ టాకీస్ లైన్లో సీఎం సిల్క్ దగ్గర రుక్మిణి సిల్క్ 3 రోజుల పాటు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని సీఎం సిల్క్ రుక్మిణి సిల్క్ యజమాని హరి డాక్టర్ చందనాలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలులో అందమైన చీరలు, సిల్క్ చీరలు రుక్మిణి సీఎం సిల్క్ షాపులలో దొరుకుతుందని, ప్రజలకు అందుబాటు ధరలలో చీరలు లభ్యమవుతాయని హరి డాక్టర్ చందనాలు తెలిపారు. చాలా బాగుంటాయి. రెగ్యులర్ కస్టమర్ ఎప్పుడు ఎగ్జిబిషన్ పెట్టినా కూడా రెగ్యులర్గా ఉంటాను. చాలా బాగుంది, క్వాలిటీ బాగుంటుంది, చాలా రీజనబుల్ ప్రైజెస్లో. థ్యాంక్ యూ. అయ్యా ఫస్ట్ నేను నా మ్యారేజ్కి వచ్చినాను, అంటే 4 years బ్యాక్ వచ్చినాను ఇక్కడికి. సో అన్నీ నా మ్యారేజ్కి వచ్చిన అన్నీ శారీస్ మొత్తం ఇక్కడే ఉన్నాయి అనమాట. లైక్ 150 వరకు మొత్తం చాలా బాగున్నాయి. సో అది నచ్చి ఇప్పుడు మా చెల్లెలు కూడా ఇక్కడికే తీసుకొని వచ్చినాను అనమాట. 4 years తర్వాత కూడా. సో ఎక్స్పెక్ట్ చేసినాం ఇంకా మోర్ కలెక్షన్స్ బాగా వచ్చి రేట్స్ కానీ అన్నీ. ఇప్పుడు యానివర్సరీ జరుగుతుంది మా లక్ అనమాట. ఈ 15 to 17 2 days అంట. సో చూస్తున్నాం, ఇప్పుడే వచ్చినాము చూసినాం. ఫ్యాన్సీ కూడా బాగున్నాయి. అండ్ రుక్మిణి కూడా ఇప్పుడు కర్నూలులో చూస్తే కానీ ఎవరైనా చెప్తే కూడా ఫస్ట్ అడిగితే కానీ ఎక్కడికి వెళ్ళాలి అంటే కానీ రుక్మిణి అని చెప్తున్నారు ఫస్ట్ నెంబర్ 1గా. సో అదే ఎక్స్పెక్ట్ చేస్తూనే వచ్చి దాన్ని చూసి కొనుక్కున్నామని. బాగున్నాయి, ప్రైజెస్ అప్పుడు ఉన్న ప్రైజెస్ చూసి అప్పటికి ఓకే. ఇప్పుడు కూడా వచ్చి చూస్తున్నాము, అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా పట్టు అన్నీ పైన ఉన్నాయని చెప్తున్నారు. సో అక్కడికి వెళ్ళి చూస్తే తెలుసు. ఫ్యాన్సీ అయితే ఇప్పుడు వరకు చూసిన వరకు అయితే అన్నీ బాగున్నాయి. నా పేరు కవిత, లోకలే. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ చందన. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ చందన. మేమైతే రుక్మిణికి నేను హ్యాండ్ ఓవర్ తీసుకొని 1 year అవ్వడం వల్ల మంచిగా యానివర్సరీ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ దిస్ యానివర్సరీ అనేది కొంచెం హ్యూజ్గా పెద్ద కలెక్షన్స్తో కాస్ట్లీ శారీస్ అండ్ డిఫరెంట్ ప్యూర్ మైసూర్ సిల్క్ శారీస్ అలానే టస్సర్ శారీస్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఈ యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. దాంతోపాటు మా దగ్గర కంచిపట్టు శారీస్ అనేది హై రేంజ్ ప్రీమియంగా ఈసారి ఆల్మోస్ట్ 1.5 lakhs 2.5 lakhs వరకు రీస్టాక్ చేస్తాము. అందుకు యానివర్సరీ సెలబ్రేషన్స్తో డిఫరెంట్ కలెక్షన్స్ యాడ్ చేయాలని. అండ్ దాంతోపాటు ఏంటంటే కర్నూలు అనేది ఇట్స్ నాట్ ఎ టౌన్ అన్నట్టు కాకుండా సిటీ కల్చర్ రావాలి అనే ఒపీనియన్తో మేము యానివర్సరీ అనేది హైలైట్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డాక్టర్ చంద్ర, ఇది ఒక 3 days. ఓకే, యానివర్సరీ అనేది మనకు 3 days పాటు జరుగుతుంది, 15th, 16th and 17th. అండ్ దాంతోపాటు ప్రతి శారీ ఆన్ పర్చేస్ ఆఫ్ ఎనీ శారీ, ఏ శారీ తీసుకున్నా కూడా 500 rupees అనేది ఆఫ్ అవుతుంది. అంటే ఈవెన్ 2500 శారీ తీసుకున్నా మనకి 2000 rupeesకే వస్తుంది. 10,000 శారీ తీసుకున్నా 9500కి రావడం. మరి వీవర్స్ ప్రైసెస్ కాబట్టి మేము ఏది అనేది హై ప్రైసెస్ చేసి 60%, 70% డిస్కౌంట్స్ ఏది ఉంటుంది, డైరెక్ట్ ప్రైసెస్తో వస్తాయి. ఆన్ దట్ ప్రైసెస్ వీఆర్ పుట్టింగ్ ఇన్ యానివర్సరీ ఆఫ్ 500 rupees. థ్యాంక్ యూ సో మచ్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త బాధ్యత తనది, పార్టీదేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, కానీ కార్యకర్తలను మాత్రం ఎప్పుడూ కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని తెలిపారు. ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా అర్ధగంటలో అక్కడ ఉంటానని హామీ ఇచ్చారు. మంగళవారం జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అట్లాగే నేను ఇంకొక మాట కూడా ఇస్తా ఉన్నా, ఎన్నికల ముందు చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి ఏం జరిగినా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది, పార్టీది. వదిలిపెట్టే సమస్య లేదు. ఒక ఎన్నికల్లో గెలవచ్చు, ఒక ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలొచ్చు, కానీ కార్యకర్తల విషయంలో మాత్రం ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ ఎవరికి ఏ చిన్న నొప్పి కలిగినా తప్పకుండా ఇదే రకంగా వాళ్ళ ఇంటి ముందుకు వస్తాం. అర్ధగంటలో వస్తా అని చెప్పినా ఇలా వచ్చినాం. రేపు కూడా ఇట్లే ఉంటాం. మంగళవారం నాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం.
ఆ రోజు మిగతా అన్ని విషయాలు కూడా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. కానీ ఖచ్చితంగా ఈ రోజు జరిగిన ఈ దాడికి కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.